అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ చాలామంది విశ్వాసులు నిశ్శబ్దంగా అనుభవించే ఒక బాధాకరమైన యథార్థాన్ని బయటపెట్టారు. ఏది సరైనదో ఆయనకు తెలుసు. ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, పవిత్రతను కోరుకుంటున్నాడు. అయినప్పటికీ అతను పదే పదే విఫలమవుతున్నాడు. ఇది వేషధారణ కాదు, అలాగని విశ్వాసలోపం అంతకంటే కాదు. ఇది కేవలం నిజాయితీ. దేవుని పట్ల నిజమైన భక్తి ఉన్న విశ్వాసులు కూడా తమ లోపల ఎంతో సంఘర్షణ పడతారని పౌలు మనకు చూపిస్తున్నారు. ధర్మశాస్త్రం అనేది పాపం అంటే ఏమిటో మనకు చూపిస్తుంది, కానీ ఆ పాపాన్ని జయించే శక్తి ఇవ్వలేదని ఆయన వివరిస్తున్నారు. ధర్మశాస్త్రం సమస్యలను గుర్తిస్తుంది గాని దానికి స్వస్థతనివ్వదు. దేవునికి లోపడాలనే కోరిక బలంగా ఉన్నప్పటికీ శరీరం మాత్రం బలహీనంగానే ఉంటుంది. అందుకే చాలామంది విశ్వాసులు అసహనానికి లోనవుతూ ఉంటారు. వారికి దేవుని చిత్తం తెలుసు, కానీ దానిని నిలకడగా అనుసరించలేకపోతున్నామని వారు భావిస్తారు. పౌలు దీనిని ఒక అంతర్యుద్ధంగా అభివర్ణించారు. ఆయన ఆత్మ దేవునితో ఏకీభవిస్తూ ఆయన సత్యాన్ని ఆనందిస్తుంది, కానీ ఆయన శరీరం మాత్రం ఎదురు తిరుగుతుంది. తాను చేయాలనుకున్న దానికి నిజంగా చేస్తున్న దానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ ఒత్తిడి వల్లే పౌలు ఈ మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని మొరపెట్టుకుంటారు. ఈ మొర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది నిరాశతో చేసినది కాదు, ఇది దేవునికి లోబడుతూ చేసిన విన్నపం. స్వంత ప్రయత్నం ఆగిపోయి దేవుని కృప మొదలయ్యే క్షణం ఇదే. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆ మొరకు నిరీక్షణతో సమాధానమిస్తుంది. పౌలు ఇలా ప్రకటిస్తున్నారు: క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుడు మన పైన నిందలు వేస్తూ నిలబడలేదు. మన బలహీనతను చూసి మనల్ని తృణీకరించడానికి ఆయన వేచి ఉండటం లేదు. దానికి బదులుగా ఆయన తన కృపతో మనల్ని కప్పుతున్నాడు. మన గుర్తింపు ఇకపై మన వైఫల్యాల మీద ఆధారపడి ఉండదు, క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది. పౌలు ఇంకా ముందుకు వెళ్ళి ఇలా అంటారు: యేసును మృతులలో నుండి లేపిన అదే ఆత్మ ఇప్పుడు మనలో నివసిస్తోంది. అంటే మన పోరాటంలో మనం ఒంటరి వారం కాదు. దేవుని ఆత్మ మనకు శక్తినిస్తుంది, మనల్ని బలపరుస్తుంది మరియు మనల్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. విజయం అనేది మరింత కష్టపడటం ద్వారా రాదు, దేవునిపై మరింత లోతుగా నమ్మకం ఉంచడం ద్వారా వస్తుంది. రోమియోలకు రాసిన 7వ అధ్యాయం శరీరపు పోరాటాన్ని చూపిస్తే 8వ అధ్యాయం ఆత్మ ద్వారా కలిగే విజయాన్ని వెల్లడిస్తుంది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మన శ్రమ కాదు, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. మన నిరీక్షణ ఇదే: క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఏదీ ఎడబాపలేదు.